కెరియర్ లో 50 సినిమా అంతా చాలా బాగుంది. నాకు ఎంత నచ్చిందంటే మన తెలుగు వాళ్ళు ఎవరు ఇలా సినిమాలు తీయడానికి బాధేస్తున్నావు ఒకప్పుడు. ఎందుకంటే మంచి సినిమా తీసానన్నా మన తెలుగులో అయితే మన వాళ్ళకి సాఫ్ట్వేర్ అపార్ట్మెంట్స్ అవి కావాలి. ఆ స్లమ్ లో కూడా ఇలా యాక్టింగ్ చేస్తారని నాకు నచ్చిందన్న. అంటే ఆ ప్రొడక్షన్ వాల్యూ అయితే చాలా నచ్చిందన్న మనకి. ధనుష్ గారు యాక్టింగ్ చేసిన వన్ మ్యాన్ షో అని చెప్తా. దీంట్లో ఇంకా ఇంపార్టెంట్ అంటే సందీప్ కిషన్ ఆయన వచ్చిన తర్వాత ఉంటుందన్న సినిమా మొత్తము ఆ ఫస్ట్ హాఫ్ వరకు అలా ఉంటుంది. లాస్ట్ అయితే అందరూ ఇంకా ఏడుస్తారు, ఎమోషన్ ఉంటుంది. సినిమా అయితే చాలా బాగుందన్న. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అయితే వైలెన్స్ కొంచెం ఉంటుంది కానీ ఇంకా సినిమా అయితే ఎక్కడ నాన్ స్టాప్ 2.5 minutes బొమ్మ ఉద్దేశం చెప్తాను. కొత్త స్టోరీ ఇది సినిమా రివీల్ చేయాలనుకుంటున్నా. కథ అయితే కొత్త స్టోరీ మన తెలుగులో అయితే తీయలేదు సినిమాని, తమిళలో తీస్తారు. అందుకే వాళ్ళు ఇటు కొడతారని చెప్తాను. అయితే అది తెలుగులో ఎందుకు తీయలేదని నాకు ఒకసారి అనిపిస్తుంది. మన తెలుగులో లేదు డైరెక్టర్ అనిపిస్తుంది. ధనుష్ డైరెక్టర్ ఆయనే, రైటర్ ఆయనే, హీరో సినిమా పోయిందన్న. నాకు నచ్చింది ఇట్లా క్యారెక్టర్స్ చాలా ఉన్నాయన్న. సందీప్ కిషన్ మన ధనుష్ వన్ మ్యాన్ షీట్స్ అన్న చేస్తుంటే అసలు ఇంకా గుర్తొచ్చేసింది మనకి. ఆయన తమిళ మనకి తెలుగు అనిపించేసింది. అంత ఇన్వాల్వ్ అయిపోయాడు క్యారెక్టర్ లో. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? ఏఆర్ రెహమాన్ అరుద్ తీసుకుంటే ఇంకా బాగుంది అనిపించింది. కానీ ఏఆర్ రెహమాన్ కూడా బాగా ఇచ్చాడు అనిపించింది నాకైతే. అవుట్ ఆఫ్ 5 కి 3 ఇస్తాను. ధనుష్ గారి సినిమా నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. బేసిక్ గా ఫస్ట్ ధనుష్ గారి యాక్టింగ్ ఫస్ట్ దానికి, ఇంకొకటి ధనుష్ గారి స్క్రిప్ట్ రైటింగ్. వా ఏమన్నా రాశాడు అన్న. నిజంగా నాకైతే ఆ డైలాగులకి పీక్స్ అనిపించేసింది అసలు. డైరెక్షన్ లో ఇప్పుడు ఒక యాక్టర్ ఒక థింగ్ ని బ్యాలెన్స్ చేయడమే చాలా కష్టం ప్రైవేట్ డేస్ లో. ఎందుకంటే ఆ స్టోరీ బ్యాలెన్సింగ్ గా లేకపోవడం ఇలా. బట్ ఆయన రాసిన డైలాగ్స్ వేరే లెవెల్ అనిపించింది నాకైతే. నేనైతే ఈగర్లీ సందీప్ అన్నకి ఆ హీరోయిన్ ఉంటది, సందీప్ అన్న హీరోయిన్, వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఉంటదన్న. ఓ డబ్బా వేరే లెవెల్ అసలు. సందీప్ కిషన్ ని ఎందుకు చూస్ చేసుకున్నారు అనుకుంటారు బేసిక్ గా. ఎందుకంటే ధనుష్ గారికి వెరీ బిగ్ ఫేమ్ ఉంది. సో తమిళ యాక్టర్ ఎవరైనా పెట్టుకుంటే బాగుంటుందేమో అనుకునే వాళ్ళు. కానీ సందీప్ అన్న తప్ప ఇంకెవ్వరు చేసిన ఆ క్యారెక్టర్ 100% న్యాయం చేసేవాళ్ళు కాదేమో. అంత బాగుంది. ఆ సాంగ్ ఒకటి ఉంటుంది చిన్నది, చాలా క్యూట్ అనిపించింది. ఇంకోటి స్టోరీ ఒక తమ్ముడు కోసం అన్న చేసే ఒక చిన్న ప్రయత్నం. సినిమా చిన్న ప్రయత్నం కాదు, గట్టిదే. విలన్స్, ఆ ఫైట్స్, సూర్య గారి యాక్టింగ్, ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ వేరే అనిపిస్తుంది అసలు. కొన్ని డైలాగ్ డెలివరీస్ ఉంటాయి తెలుగులో కూడా ఎవడు రాయలేడేమో అనే ఫీలింగ్ వచ్చిందన్న నాకైతే. అంత బాగా మైండ్కి ఎక్కేస్తుంది. ఇప్పుడు అందరికి యూనివర్సల్ ఉన్నాయి, అలాగే ధనుష్ గారు ఒక యూనివర్స్ పెట్టి హీరోగా ఆయనే ఒక 10 సినిమాలు తీసుకుంటే సరిపోద్ది అనేలాగా రాశాను. నిజంగా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మా ధనుష్ గారు ఫస్ట్ మూవీ తోటే అరే ఇంత మంచి సినిమా తీసిండు. ఆయన ఎక్స్పీరియన్స్ మొత్తం పెట్టిండు. మళ్ళీ ఇంకోటి మన లాస్ట్ ఒక డాన్స్ క్లైమాక్స్ సీన్ ఉంటది, ప్రభుదేవ్ గారు కొరియోగ్రాఫర్ చాలా బాగా చేసారు. ఓవరాల్ గా మన ఏఆర్ రెహమాన్ గారు ఇంకొక తప్పుడు ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎట్లా కొడుతుంది అట్లా అంత మంచిగా మ్యూజిక్ ఇచ్చిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా సరే, సాంగ్స్ అయినా సరే, ఆ స్టోరీ లైన్ అయినా సరే ఎగ్జామ్ ఉన్నది. ప్రకాష్ రాజ్ గారు అయినా సరే, వీళ్ళందరూ విజయ్ సూర్య వీళ్ళందరూ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రము ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ వీకెండ్ ధనుష్ గారి మూవీ బ్లాక్ బస్టర్ హిట్, కంపల్సరీ థియేటర్ లో వాచ్ చేయండి. తమిళ డబ్బింగ్ సినిమా అని చెప్పేసి కాకుండా ఒరిజినల్ గా తెలుగులో ఎట్లయితే రిలీజ్ అవుతుందో అట్లనే ఉన్నది. కంపల్సరీ మన సందీప్ కిషన్ గారి ఏదైతే క్యారెక్టర్ ఉందో చాలా బాగా నచ్చింది నాకు. అది ధనుష్ గారు తీద్దామని అనుకున్నారు కానీ ధనుష్ గారు తీస్తే సెట్ కాకపోతుండే. సందీప్ కిషన్ గారికి యాక్టింగ్ అయినా సరే, ఓవరాల్ మూవీ మాత్రము ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కంపల్సరీ థియేటర్ కి వెళ్ళి వాచ్ చేయండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందని ఏఆర్ రెహమాన్ గారి ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఏమన్నా సినిమా అసలు అంటే మళ్ళీ ధనుష్ గారు ఒక బ్లాక్ బస్టర్ కొట్టేశారని చెప్పుకోవచ్చు. అంటే ధనుష్ అన్న పర్ఫార్మెన్స్ గురించి మనందరికీ తెలుసు, కానీ ఆయన డైరెక్షన్ చేస్తే ఎట్లుంటుందో ఊచకుత చేస్తారని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్ లో ఉంది. అండ్ మన టాలీవుడ్ ముద్దు బిడ్డ సందీప్ కిషన్ గారు కూడా దాంట్లో ఉన్నారు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందన్న. వాళ్ళిద్దరి మధ్య వచ్చిన సీన్స్ కానీ నేనైతే చాలా అంటే